మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులకు వానాకాలం పంటల కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల కెనాల్ వద్ద కూడవెల్లి వాగులోకి నీటిని వదిలి రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదసు శ్రీనివాస్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లను వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. 3 రోజుల్లో నీళ్లను వదలకుంటే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గోదావరిలో లక్షల క్యూసెక్ల వరద ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక రాజకీయ కక్షతోటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల యొక్క పొలాల్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో కిందికి పోతున్నప్పటికీ అక్కడ పంపులు ఆన్ చేయకుండా పైన ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏవి కూడా నింపకుండా ఇవాళ రైతుల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు దాదాపు 90,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు, అంటే మాకు గోదావరి నీళ్ల యొక్క అనుభవమే లేదు, ఈ నడిగడ్డ మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు కాలువ కింద వ్యవసాయం అనే సంస్కృతే లేదు, అటువంటి నీళ్లు లేనటువంటి ఈ జాగకు వాళ్ళ గోదావరి జలాల్ని దాదాపు 400 నుంచి 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ ద్వారా మా పొలాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారానే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం ఇవాళ సుస్థిరంగా మారింది. దీన్ని ఇవాళ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. కేసీఆర్ గారి మీద కక్ష ఉంటే మీరు పార్టీతో తలపడండి, రేపు స్థానిక ఎన్నికల్లో మాతో తలపడండి, కానీ రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా ఇటువంటి పంటలు ఎండబెట్టేటువంటి చర్యలు చేపట్టొద్దని మేము ఈ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు గోదావరి బనకచెర్ల ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలనే మొత్తం తరలించుకుపోయేటువంటి కుట్రలో రేవంత్ రెడ్డి బాగా ప్రాజెక్టును పనిచేయించకపోతే ఆ నీళ్ళన్నీ కిందికి పోతాయి కనుక, కిందికి పోతే ఆంధ్రప్రదేశ్ పండుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ పండించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని పండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహపూరితమైనటువంటి చర్యల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఈ ప్రాంత రైతుల యొక్క త్యాగాల మీద నిర్మితమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు మా ప్రాంత రైతుల యొక్క త్యాగాలతో నిర్మితమైంది. ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇస్తేనే ఈ ప్రాంత రైతులు బాగుపడే అవకాశం ఉన్నది. ఇక్కడ రైతుల యొక్క నోళ్లు కొట్టి ఇవాళ నల్లగొండ జిల్లాకు, భువనగిరికి, ఆలేరుకు నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈ ప్రాంత రైతుల యొక్క పొలాలకు నీళ్లు ఇవ్వాలని, ఇప్పటికే దాదాపు నార్లు పోసుకొని నార్లు ముదిరిపోయేటువంటి పరిస్థితికి వచ్చినాయి. దుక్కులు దున్నుకున్నామంటే అటు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే నీళ్లను విడుదల చేయాలి. విడుదల చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవాళ మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కానీ లేదా రాజీవ్ రహదారి దగ్గర కానీ మొత్తం పెద్ద ఎత్తున నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నీళ్లను విడుదల చేయాలని, గతంలో కేవలం ఈ ప్రాంత రైతులు కోరితే వాగులోంచి నీళ్లు నదులకు చేరుతాయి ఎక్కడైనా, కానీ ఈ ప్రాంత రైతులు కోరిన 24 గంటల్లో ఇక్కడ గేట్లను ఏర్పాటు చేసి వెంటనే నీళ్లను విడుదల చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి సజావుగా ఉన్నటువంటి కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి రైతుల పొట్టగొట్టకుండా వెంటనే నీళ్లను విడుదల చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లిక్విడ్ డిఏపి కొనాలట, అంటే ఒక్క బ్యాగ్ కి 500 రూపాయలు పడతా ఉంది. రైతులు లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు వెంటనే స్పందించండి, గేట్లు ఓపెన్ చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా బస్సాపురం కెనాల్ నింపితే బస్సాపురం నల్లగొండ నీళ్లు తీసుకుపోతుండ్రు, నల్లగొండ ప్రాంతాన్ని పారించుకుంటుండ్రు, నల్లగొండలో చెరువులు నింపుకుంటుండ్రు. సొమ్ము మాది, సోకు మీద. మల్లన్న సాగర్ మా దగ్గర ఉంటది, కొండపోచమ్మ సాగర్ మా దగ్గర ఉంటది. మాకు నీళ్ళు లేకుండా నల్లగొండకు నీళ్లు ఉండవుతున్నటువంటి దొంగలు ఎవరైనా ఉండనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి నీళ్లు తోసుకపోతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాళేశ్వరం మీద దుమ్ము వస్తా ఉంటారు, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తా ఉంటారు, దొంగల్లాగా నీళ్లు ఇప్పుకొని తీసుకుపోతా ఉంటారు. మరి లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఎవడబ్బ సంబంధం చెప్తున్నావు? అది కేసీఆర్ గారు నీళ్ల కోసం
తపస్సు చేసి గోదావరి జలాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి వ్యక్తిని జలకాలాడించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి నాయకుల్ని మీరు ఇలా బదనాం చేస్తే మీకు పుట్టగతులున్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి త్వరలో మీరు విడుదల చేయాలి. చేయకపోతే పరిణామం తీవ్రంగా ఉంటది. నేను పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, రోడ్డు మీద నీళ్లు ఇప్పకపోతే రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తాం. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. కానీ రైతుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి రావద్దు అని చెప్పి, అలాంటి పరిస్థితి రాకుండానే నీళ్లు ఇప్పియండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. జై తెలంగాణ. మా గజ్వేల్ నియోజకవర్గానికి రైతులకు అన్నం పెట్టే అన్నపూర్ణగా దాదాపు 10,000 కోట్లు మా నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. కూడవెల్లి రివర్ ద్వారా అయ్యర్ మానేర్ వరకు దాదాపు 100 కిలోమీటర్లు, 40 చెక్ డ్యాంలు ఎండాకాలంలో తొలుకులు పెట్టాలి. కొండపోశమ్మ సాగర్ నుండి కెనాల్ ఓపెన్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ వరకు హల్దీ రివర్ ద్వారా 40 చెక్ డ్యాంలు నింపుకొని 1,00,000 ఎకరాల రైతాంగానికి నీళ్లివ్వాలి. జిగ్దేపూర్ కెనాల్ ద్వారా జిగ్దేపూర్ మండలంలో ఉండే రైతులందరికీ నీళ్లివ్వాలి. వర్గల్ కెనాల్ ద్వారా వర్గల్ మండలంలో ఉండే రైతులకు నీళ్లివ్వాలి. గజ్వేల్ కెనాల్ ద్వారా గజ్వేల్ మండలంలో ఉండే రైతులందరూ కూడా నీళ్లివ్వాలి. ఎండాకాలం వచ్చినా కూడా మత్తళ్లు దుంకిచ్చి రైతులకి ఆత్మస్థైర్యాన్ని నింపి రైతును రాజును చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లన్న సాగర్ పేరు చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఇలా రైతులకు నీళ్లు ఇవ్వట్లేదు. నాలుగు పోసుకున్నారు, పొలాలు ఎండిపోయినాయి, వర్షాలు లేవు. ఆ రోజుకిసారి కేసీఆర్ గారు చెప్తా ఉండే, కరువు వచ్చినా సరే రైతులు దుక్కులు దున్నుకోవాలి, రైతులు పంటలు పండించుకోవాలని చెప్పి మాట్లాడిండు. మొగులకు ముఖం పెట్టాల్సిన అవసరం లేదని చెప్పిండు. మీదికి చూడాల్సిన పని లేదు. గోదావరిలో 1,00,000 క్యూసిక్ల నీరు సముద్రంలో కలుస్తుంది. మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే అయ్యర్ మానేరు, ఎల్లంపల్లి, మిక్ మానేర్, అన్నపూర్ణ, రంగనాయకుల సాగర్, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్ ద్వారా దాదాపుగా కామారెడ్డి వరకు, ఇటు భువనగిరి వరకు, ఇటు కరీంనగర్ వరకు, అటు నిజామాబాద్ వరకు నీళ్లు అందించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కనపడకుండా చేయాలి, కేసీఆర్ గారి పేరును ఖరాబ్ చేయాలన్నటువంటి దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది కాలం ఆయన గవర్నమెంట్ వచ్చి. 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి, ఇచ్చిన హామీలు కప్పిపుచ్చుకోవడానికి రోజు కేసీఆర్ గారిని తిట్టడం, పనికిరాని కమిషన్ వేయడం, కేసీఆర్ గారి పేరు లేకుండా రేవంత్ రెడ్డికి నిద్ర పెట్టే ఆలోచన లేదు. రోజు రామజపం చేసినట్టు కేసీఆర్ గారి కోసం వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయండి. వర్షాలు లేవు, డ్రాట్ వచ్చింది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు వెంటనే పంపులు స్టార్ట్ చేయాలి. మల్లన్న సాగర్ నీళ్లు హల్దీ రివర్ లోకి, కూడవెల్లి రివర్ లోకి కెనాల్స్ అన్ని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మేము మొన్న కూడా ఒక ప్రెస్ ద్వారా మిత్రులకు ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినాం. ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందిస్తలేదు అని చెప్తా ఉన్నారు. నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మీరు గనుక 2-3 రోజులలో మా కూడవెల్లి హల్దీ రివర్ గేట్లు ఓపెన్ చేయకపోతే, మా నియోజకవర్గంలో ఉండే కెనాల్స్ కు నీళ్లు ఇవ్వకపోతే, మా హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు వేలాది మంది రైతులతోని ఓపెన్ చేస్తాం. ఈ ప్రభుత్వానికి జంకే లేదు. పోలీసులను పెట్టి బెదిరిస్తే భయపడేది లేదు. కేసులంటే మాకు కొత్త కాదు. పోలీసులంటే చట్టం ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎక్కడో ప్రజలకు ఇబ్బంది పెట్టే ఆలోచన కేసీఆర్ గారికి ఉండదు. ప్రజల్ని నష్టం చేసే ఆలోచన హరీష్ రావు గారికి ఉండదు. ప్రజల కోసమే మాట్లాడేటువంటి, రైతుల కోసమే మాట్లాడినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క రోజు కరువు రాలే. మిషన్ కాకతీయతోని 65,000 చెరువులు నింపినాం. 65,000 చెరువులు నింపుకున్నాం. ఏ చెరువు చూసినా నీళ్లతోని జలాలతోని కలకలలాడినాయి. వాగు నిండా నీళ్లు, పొలాల నిండా నీళ్లు, దుక్కుల నిండా నీళ్లు. విపరీతంగా ఏ గ్రామానికి వెళ్లినా పచ్చటి పొలాలతోని తులతూగినటువంటి రాజ్యం కేసీఆర్ గారిది. రాయల కాలంలో రతనాలుంటే మా కేసీఆర్ గారి కాలంలో ఎక్కడ చూసినా, ఏ రోడ్డు మీద చూసినా, ఏ పల్లెకి వెళ్లినా, ఏ రైతు దగ్గరికి వెళ్లినా వడ్ల రాసులు కుప్పలు వాసినటువంటి తెలంగాణ. ఆనాడు ఏ విధంగా ఉండే 20 నెలల్లో ఈ రాష్ట్రాన్ని అగ్గిపాలు చేసిండ్రు, బుగ్గిపాలు చేసిండ్రు, అప్పలపాలు చేసిండ్రు, దివాలా తీపించిండ్రు. ఇవాళ కేసీఆర్ మీద పొద్దుపోతా ఉన్నారు. 90,000 కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మాణం చేస్తే 1,00,000 కోట్ల అవినీతిని మూర్ఖులు మాట్లాడతారు. 90,000 కోట్లలో 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. దొంగల మాటలు, దోపిడీ మాటలు ఎవరు నమ్మద్దు. ఇలా స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి. రైతుల కోసం కేసీఆర్ గారు పంట పెట్టుబడి ఇచ్చేవారు. దేశంలో ఏ నాయకుడు కూడా పంట కోసం పెట్టుబడి ఇవ్వలే. మరి అట్లాంటి నాయకుడు పంటకు పెట్టుబడి ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, రైతు పంటను కొనాలి, రైతుకు యూరియా గాని, డిఏపి గాని, విత్తనాలు గాని, కరెంటు గాని అందుబాటులో పెట్టి రైతును రోడ్డు ఎక్కకుండా, రైతును రోడ్డు మీదకి రాకుండా ఇంటికే మసాలా పంపించినటువంటి, ఇంటికే యూరియా డిఏపి పంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి ప్రభుత్వంలో ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక యూరియా సంచి కావాలంటే 500 రూపాయలకు ఒక యూరియా బ్యాగ్ కొనాల్సి వస్తుంది. గోదావరి జలాల్ని కూడవెల్లి వాగులోకి, గజ్వేల్ కెనాల్లోకి విడుదల చేయాలన్నటువంటి డిమాండ్ తోటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కొడకళ్ల కెనాల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళ గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం మేల్కోకుండా కన్నెపల్లి వద్ద పంపులు స్టార్ట్ చేసి ఎగువకు నీళ్లను ఎత్తిపోయకుండా చోద్యం చూస్తూ ఇవాళ లక్షలాది ఎకరాల రైతుల యొక్క పొలాల్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ చర్యను మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇవాళ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవాళ కేవలం కాలువల నీళ్ల ద్వారా మాత్రమే వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. ఈ వర్షం సరిగ్గా లేని కారణంగా ఇవాళ కాలువల దిక్కు రైతులు ముఖం పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ 4-5 రోజుల్లో నీళ్లను విడుదల చేయకుంటే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పటికే నారు ముదిరిపోయి లేదా దుక్కులు దున్నుకుందామంటే నీళ్లు లేక ఇవాళ రైతులు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు గతంలో కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని రైతులకు విజ్ఞప్తి చేస్తే కేవలం ఒకే ఒక్క రోజులో ఈ కాలువను నిర్మాణం చేసి ఇవాళ నీళ్లు వదలడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలుకుంటే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక, సిరిసిల్ల, ముస్తాబాద్, అప్పర్ మానేరు వరకు ఈ కూడవెల్లి వాగును ఇవాళ జలకలతో నింపినటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈ వాగులని, వంకల్ని, చెరువుల్ని, అదేవిధంగా ప్రాజెక్టుల్ని ఎండబెట్టడం ద్వారా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం గోదావరి బనకచెర్ల ద్వారా తెలంగాణ నీళ్లని, గోదావరి నీళ్లని ఆంధ్రప్రదేశ్ తరలించేటువంటి చంద్రబాబు కుట్రలో భాగంగా మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి వెంటనే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాలి.
ఈ పని చేయకుండా గోదావరి నీళ్లను వృధాగా కిందికి పోనిస్తే ఆడ ఆంధ్రప్రదేశ్ రైతులు బాగుపడేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లలోంచి. ఆ నీళ్లు కేసీఆర్ గారు గత 10 ఏళ్లుగా రైతుల పొలాలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 18 నెలల్లో తిరిగి వ్యవసాయాన్ని తిరోగమన దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తా ఉన్నది. రైతులు రోజు పిట్టల్లాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రైతు వ్యతిరేక విధానాల్ని మానుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాల కోసం గోదావరి నదిలో పంపుల్ని ఆన్ చేయాలని, కండపల్లి వద్ద పంపుల్ని ఆన్ చేసి ఎగువకు నీళ్లను ఎత్తిపోయాలని, ఎత్తిపోసిన నీళ్లను మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా, కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే తప్పకుండా వేలాది మంది రైతులతోటి మేమే ప్రాజెక్టు దగ్గరకు వచ్చి నీళ్లు వదులుకోవడమా లేదా రాజీవ్ రహదారిని దిగ్బంధం చేయడమా ఇట్లాంటి నిరసన కార్యక్రమాల్ని చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మేల్కోకపోతే తప్పకుండా రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతుల గొంతుగా పనిచేస్తుంది, పోరాడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రైతాంగానికి గోదావరి జలాలు పంపిణీ చేయాలని కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, అటు మన మెదక్ జిల్లా, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ కి సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్ కి ఇవ్వాలన్నటువంటి తలంపుతోని పెద్ద ఎత్తున 90,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్లు ఇవ్వట్లేదు. దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. గోదావరిలో లక్షల క్యూసిక్ల నీరు వరదలో కలిసిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీళ్లు కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ, సుందిల్లా నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఇల్లంపల్లి గాని, మిగ్మానేర్ ద్వారా గాని, మరి అన్నపూర్ణ గాని, రంగనాయకుల సాగర్ గాని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్లు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం. మరి భవిష్యత్తులో కూడా మరి 2-3 రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం. వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రహదారిని 10,000 బైకులతోని దిగ్బంధం చేస్తాం. వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దిగిరి వచ్చే వరకు పోరాటం చేస్తాం. గతంలో కేసీఆర్ చెప్పేది కరువు వచ్చినా సరే మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కింద పొలాలు దున్నుకోండి, దుక్కులు చేసుకోండి, పంటలు పండించుకోండి, కరువు వచ్చినా కూడా నీళ్లు అందిస్తామన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి మేము వెంటనే ఈ నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్ లో నీళ్లున్నాయి, కొండపోచమ్మ సాగర్ లో ఉన్నాయి, అన్నపూర్ణలో నీళ్లున్నాయి, పక్కనే ఉన్నటువంటి రంగనాయక సాగర్ లో నీళ్లున్నాయి. నీళ్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద తీవ్రమైనటువంటి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం.